కథ పేరు రాజుగారి కోతి. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. కోతి చాలా మూర్ఖుడు, కానీ రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం. ఆ కోతికి రాజుగారి గదులలోకి కూడా వచ్చిపోయే స్వేచ్ఛ ఉండేది. ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తోంది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది. కోతి ఈగని తోలడానికి ప్రయత్నం చేసింది, కానీ ఎన్నిసార్లు తోలితే అన్నిసార్లు ఆ ఈగ కొంచెం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారి మీద వాలుతోంది. రాజుగారికి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా? కోతి ఒక ఐడియా వచ్చింది. ఒక కత్తిని తీసుకొని వచ్చి రాజుగారి దగ్గర కూర్చుంది. మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది, కానీ రాజుగారికి మటుకు బాగా గాయాలు తగిలాయి. నీతి: అందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు అంటారు.